యోనా అన్నాడంట. ఆ యోనా మంచివాడంట. అప్పుడు దేవుడు చెప్పి నిన్నే పట్టణానికి వెళ్ళు, ప్రజలందరూ తిట్టుకుంటున్నారు అని చెప్పాడంట. అప్పుడు నిన్నే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్తాడంట. ఆ తర్వాత పడుకున్నాడంట. తర్షీషు పట్టణానికి వెళ్ళి లేట్ అయ్యేదని పడుకున్నాడంట. ఆ తర్వాత గాలి తుఫాను అన్నీ వచ్చిందంట. ఆ తర్వాత అదిగో ప్రజలు అందరు చీటీ వేసుకున్నారంట. అందులో యోనా వచ్చాడంట. యోనా పేరు వచ్చిందంట. ఆ తర్వాత తిమింగలం మింగేసి కదూ అందరూ చెప్పారంట. యోనా చెప్పాడంట, తర్షీషు పట్టణానికి నేను నిర్మయ పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్తున్నాను అని చెప్పాడంట. ఆ తర్వాత నన్ను నీళ్ళల్లో పడేయండి అని చెప్పాడంట. ఎందుకు అని ప్రజలందరూ చెప్పారంట. ఆ తర్వాత ప్లీజ్ నన్ను పడేయండి అని చెప్పాడంట. ఆ చేత పడేశాడంట. అందరు ఎత్తుకొని ఇట్ట పడేశాడంట. అప్పుడు తిమింగలం వచ్చి మింగేసిందంట. అప్పుడు దేవుడు చెప్పాడు 3 రోజులు ఉంచు అని చెప్పాడంట. తిమింగలం చెప్పాడు చాపకి. అప్పుడు యోనా ప్రేయర్ చేస్తాడంట. 3 రోజులు ప్రార్థన చేస్తాడంట. అప్పుడు దేవుడు నమ్ముకొని ప్లీజ్ దేవుడా నన్ను తిమింగలం నుంచి కాపాడండి అని చెప్పాడంట. అప్పుడు తిమింగలం చెప్పాడంట, తిమింగలం నువ్వు నిన్నే పట్టణానికి వెళ్ళి కక్కే అంటే ఉమ్మయ్యాడు. కక్కేసిందా కాదు, నిన్నే పట్టణం చాలా దూరం కదా. నిన్నే పట్టణం చాలా దూరం వెళ్ళి అప్పుడు యేసయ్యని నమ్ముకుంది. ఆ తర్వాత కక్కేసిందంటే నిన్నే పట్టణానికి చాప కక్కేసింది. ఆ తర్వాత ప్రజలందరూ చెప్తారంట, మీరందరూ యేసయ్యని నమ్ముకోండి అని చెప్తాడంట. నమ్ముకోకపోతే యేసయ్య శిక్ష వేస్తాడు అని చెప్తారంట. ఆ తర్వాత అందరూ ఏడుస్తారంట. ఆ తర్వాత ఏడ్చి అందరూ యేసయ్యని నమ్ముకుంటారు. అవును. తర్వాత అంతే ఇంకా స్టోరీ. అప్పుడు యోనా హ్యాపీగా ఉంటాడంట. యేసయ్య గాని హ్యాపీగా ఉంటాడంట. అవునా? నువ్వు కూడా హ్యాపీగా ఉంటావా? ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పారు ఈ స్టోరీ నీకు? అక్క చెప్పింది. ఏ అక్క? సండే స్కూల్లోనా? నాకు తెలియకపోయిందా? అప్పుడు అక్క చెప్పింది. ఏ అక్క? మహిమ అక్క. సండే స్కూల్ టీచరా? కాదు, టీచర్ కాదు, అక్క. సరే, సండే స్కూల్ అక్క. ఓకేనా? నచ్చిందా నీకు యోనా స్టోరీ? నచ్చింది. ఈరోజు అదే చెప్పాలి. ఏం నేర్చుకున్నావు యోనా స్టోరీలో? దావీదు కథ తెలుసు. సరే, యోనా కథలో నువ్వేం నేర్చుకున్నావు? యేసయ్య మాట నమ్మాలి, వినాలి. యోనా తప్పు చేశాడు కదా, మనం తప్పు చేయకూడదు. తప్పు చేస్తే యేసయ్య వదలడు. ఓకేనా? ఖచ్చితంగా మనం యేసయ్య మాట వినాలి. ఓకేనా? ఓకే. ప్రైజ్ లార్డ్. ఓకే.